దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కుటుంబంలో ఐక్యత లేదా? మీ బంధువుల్లో ఐక్యత లేదా? మీ ఇరుగు పొరుగు వారికి మీకు ఐక్యత లేదా? ఉద్యోగం చేసే చోట ఐక్యత లేదా? తగాదలు, గొడవలు, అసమాధానాలే, ఎప్పుడు గలిబిలి గందరగోళ వాతావరణమే నీ చుట్టూ ఉందా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొటియందు శ్రద్ధ కలిగిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగి ఉన్నామంట. ప్రియమైన ప్రజలారా, ఐక్యత అనేది ఎవరిస్తారంటే దేవుని ఆత్మ ఇస్తుంది. దేవుని పరిశుద్ధాత్ముడే మనకు ఐక్యతను కలుగజేస్తాడండి. ఈ ఐక్యతను కలుగజేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మన కుటుంబంలో ఐక్యత లేదంటే, మన అన్నదమ్ములకు రక్త సంబంధికుల మధ్య ఐక్యత లేదంటే, మన ఇరుగు పొరుగు వారికి, కొలీగ్స్లో పొరుగు వారికి మనకి చుట్టూ ఐక్యత లేదు అంటే కారణం ఏంటంటే మనలో దేవుని ఆత్మ లేదని అర్థం. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐక్యతను దేవుడు కలుగు చేస్తాడండి. ఆ ఐక్యత వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే శాశ్వత జీవము, ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎక్కడైతే ఐక్యత, యూనిటీ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ దీవెన ఉంటుందండి. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుందండి. ఎక్కడైతే యూనిటీ ఉంటుందంటే అక్కడ శాశ్వత జీవమును దేవుడు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, నీ కుటుంబంలో ఐక్యత లేక నువ్వు విచారపడుతున్నావా? ఓ సహోదరి, సహోదరుడా, అయితే ఈ దినము ప్రార్థన చేయండి. ప్రభువా, మీ ఆత్మ కలిగించు ఐక్యతను నాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా కుటుంబంలో ఐక్యతనివ్వండి. మీ ఆత్మ ద్వారా నా కొలీగ్స్లో నాకు ఐక్యతను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా బంధువులకి నేను ఐక్యత కలిగి ఉండుటకు నాకు కృప చూపించండి అని మనము యథార్థమైనటువంటి స్థితితో దేవుని వద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు ఐక్యతను కలిగిస్తాడండి. ఐక్యతగా ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలండి. ఆ ఐక్యతను మనము కాపాడుకోవాలి. ఆ ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, అవును, ఐక్యత చాలా ఈజీగా సాతాను డిస్ట్రాయ్ చేస్తాడు. అనైక్యతను పుట్టిస్తాడు, భేదాలు పెడతాడు, గొడవలు పెడతాడు, తగాదులు పెడతాడు, రకరకాల మనస్పర్ధల్ని వాడు క్రియేట్ చేసి ఒక కుటుంబంలోనే భార్యాభర్తలకు సమాధానం లేకుండా చేస్తాడు. బిడ్డలను తిరుగుబాటుదారులుగా మారుస్తాడు. రక్త సంబంధికుల్లో సమాధానం ఉండదు. ఇరుగు పొరుగు వారిని శత్రువులను చేస్తాడు. ఐక్యత లేకుండా చేయటమే శత్రువు యొక్క పని అండి. కాబట్టి మనము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. దాని కొరకు శ్రద్ధ కలిగి నడుచుకోవాలి. ఎవరికి వారు తగ్గింపు కలిగి, వినయభావం కలిగి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకొనుచు దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవటానికి ఇష్టపడ్డప్పుడు ఆ ఐక్యతను మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. తద్వారా ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుకొని, దేవుని కృప పొందుకొని అనేకులు ఎదుట సాక్షి బిడ్డలుగా మనం ఉంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.